రాహాబును గురించి మనం ఎంచుకున్నాం. రాహాబు అనేటువంటి ఒక స్త్రీ, ఆమె వేశ్య జీవితము జీవించేటువంటి ఒక స్త్రీ. అయితే ఈమె ఎరికో పట్టణానికి కాంపౌండ్ వాల్, ఎరికో పట్టణానికి కాంపౌండ్ వాల్ అంటే మీకు అర్థమవుతుంది, కాంపౌండ్కు గోడలు కడతారు కదండి ఇంటికి. ప్రతి ఇంటికి కూడా చాలా మంది ఇల్లున్నా లేకపోతే మరి షెడ్ ఉన్నా కూడా కాంపౌండ్, ఇప్పుడు ఈ యొక్క గ్రౌండ్కి కాంపౌండ్ మరి జాలి వేశారు కదా, అలాగున ఆ దేశానికి ఒక పట్టణానికే ఏం చేసేవాళ్ళు అంటే, ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ మరి ఆ కాలంలో గోడలు కట్టేవారు. ఏం చేసేవారండి? గోడలు కట్టేవారు. అలాగునే ఎరికో అనేటువంటి పట్టణము చుట్టూ కూడా ఏం కట్టారండి? గోడలు కట్టారు. ఇప్పుడు ఉన్నట్లుగా గోడలు కేవలము ఉంటే 6 అడుగులు లేక 8 అడుగులు అలాగ ఉండొచ్చు అంతే, లేకపోతే 4 నుంచి 3 నుంచి 4 అలా ఉంటుంది, 3 నుంచి 8 వరకు ఉంటుంది. అప్పటి గోడలండి ఎలా ఉండేవి అంటే చాలా హైట్ ఉండేవి, ఎంతో హైటు, పటిష్టంగా కట్టేటువంటి వాళ్ళు. మేము మొన్న ఆగ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కోటను చూసామండి, తాజ్మహల్ దగ్గర ఉంది, అక్కడ ఒక కోటను చూసాము. ఆ కోట ఎలా ఉంది అంటే చాలా హైట్ ఉంది, ఆ గోడను ఎక్కడానికి అవకాశం లేదు. ఎక్కడానికి ఇప్పుడు ఇలా ప్లేన్గా ఉంటే ఎలా ఎక్కగలుగుతామండి? ఇప్పుడు ఈ గోడ ఉంది, ఈ వైట్ గోడ ఉంది కదా, ఈ గోడను మనం అలాగే నిచ్చెన ఉంటే తప్ప మనం ఎక్కలేము. అటువంటి గోడలు చాలా హైట్గా ఉంటాయి. అలాగనే ఆ కాంపౌండ్ గోడల కింద ఏం చేస్తారంటే ఎన్నో అడుగుల స్థలంలో లోతుగా కాలువ తవ్వి ఉంటారు, నీళ్లుంటాయన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఆ గోడ ఎక్కడానికి చాలా కష్టం. అందులో ఆ గోడ కింద ఏముంటుంది? కాలువ ఉంటుంది. ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతే మునిగిపోతారు. ఆ నీళ్లను దాటి కాంపౌండ్ గోడను దాటి అవతలకి వెళ్ళాలి దొంగలు వెళ్ళాలంటే. అయితే యుద్ధాలు జరిగేటివి కాబట్టి ఆ కాలంలో చాలా పటిష్టముగా గోడలు కట్టుకునేటువంటి వారండి. ఆ గోడలు కట్టుకున్న ఆ కాంపౌండ్ గోడ మీద ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకున్న స్త్రీ ఈ యొక్క రాహాబు. కాంపౌండ్ గోడ ఏంటి, ఆ గోడ మీద గుడి చేసుకోవడం ఏంటి అని డౌట్ రావచ్చు. ఇప్పుడున్నట్లుగా కాంపౌండ్ గోడలు 9 ఇంచులు 12 ఇంచులు అంతే కదండి, 9 ఇంచులు 12 ఇంచులు లేకపోతే 15 ఇంచుల వరకు కాంపౌండ్ గోడ పైన అలా కట్టుకోగలుగుతాం, అంతే కదండి. ఆ కాలంలో కాంపౌండ్ గోడల మీద దాదాపుగా 2 లారీలు పోతాయండి. ఎంత పటిష్టంగా ఉంటాయి, ఎంత లావు ఉంటాయండి కాంపౌండ్ గోడలు. 9 ఇంచులు 12 ఇంచులు కాదు, దాదాపుగా ఎంతగా ఉండేది అంటే 2 లారీలు పోయేంత స్థలం ఉండేది పైన. అంత పెద్ద గోడలు కట్టేవాళ్ళు. ఆ గోడల పైన ఈ రాహాబు జీవితం జీవిస్తుందండి. ఈ రాహాబు అక్కడ ఉండి వేశ్య జీవితం జీవిస్తూ ఉంది. అయితే ప్రభునందు పిల్లారా, మరి ఈ వేశ్య అయినటువంటి ఈ రాహాబు మరి రక్షణ పొందింది. మరి ఈ రాహాబు అనేటువంటి ఈ స్త్రీ రక్షణ పొందడానికి గల కారణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుంటున్నామండి. ఈ రాహాబు ఏంటి, వేశ్య ఏంటి, వేశ్య రక్షణ పొందడం ఏంటి? వాస్తవమే ప్రభునందు పిల్లారా, ఎవరైనా రక్షణ పొందాలి అంటే కొన్ని స్టెప్పుల ద్వారా రక్షణ పొందుతూ ఉంటారు. అలాగనే ఈమె ఏ స్టెప్పుల ద్వారా ఏ విధంగా రక్షణ పొందింది అంటే మనం స్టార్టింగ్ నుంచి మనం చూసుకుందాము. ఇక్కడ మనం చూసాం కదండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో ఆమె మాట్లాడుతుంది, యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు. చాలా ఎక్కువ వేశాను, ఈసారి ముగించలేకపోతున్నాడు. మరి ఆ పప్పన్నము ఒకవేళ పిల్లి తింటే నా పరిస్థితి ఏంటి అని చాలామంది అనుకుంటుంటారండి. అందుకే వారి మనసు ఇక్కడ ఉండదు, వారి ఇంటి దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు మీ మనస్సు భోజనము కంటే అమూల్యమైనటువంటి వాక్యాన్ని మీరు వింటున్నారు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మీ శరీరం ఇక్కడే ఉండాలి, మీ మనసు కూడా ఇక్కడే ఉండాలండి. అయితే ప్రభునందు పిల్లారా, మనము దేవుని గూర్చిన మాటలు వింటేనే మనం రక్షించబడతాం. ఆ రాహాబు అనేటువంటి వేశ్య జీవితము జీవించినటువంటి వేశ్య, ఆ రాహాబు ఆమె రక్షణ పొందడానికి గల కారణములో మొట్టమొదటి కారణము దేవుని గూర్చిన మాటలు వినిందండి.
విశ్వసింపని, చూడండి ఇక్కడ ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవరో వారు రక్షించబడతారంట. మరి విశ్వసింపని వానికి మనం ఎట్లా ప్రార్థన చేస్తామండి? అంటే ఎవరికైనా మనం ప్రార్థన చేస్తున్నామంటే వారి మీద మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అయితే ప్రభువునందు పిల్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె దేవుని గూర్చిన మాటలు వినింది. చివరిగా అక్కడ 17వ వచనం చదువుతున్నాం. అక్కడే 17వ వచనం అని యెషయా చెప్పుచున్నాడు కదా, కాగా వినుట వలన ఏంటండి? ఎలా విశ్వాసం కలుగుతుందండి? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆమె మొట్టమొదటిగా మనలోకి విశ్వాసము రావాలంటే మనం ఏం చేయాలండి? వినాలి. మొట్టమొదటిగా వినకుండా మనకు విశ్వాసం కలగదండి. ఇప్పుడు ఈ రోజుల్లో మీరందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు, మీరందరూ కూడా ఏకమయ్యి మరి కొద్ది రోజులు ఒక పాత చర్చిలో ఆరాధన నడిపించారు. ఇప్పుడు అందరూ కూడా ఏకమయ్యి కొత్త చర్చిలో కూడా ఆరాధన నడిపించాలని ఎంత ఖర్చు అయినా పర్లేదని ఎంతో శ్రమించి కష్టపడి మీరు సంపాదించిన దానిలో కూడా కొంత తీసి ఆ మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారంటే మీరు ఎవరి మీదనో విశ్వాసం ఉంచారు కాబట్టే కదండి. ఎవరి మీద విశ్వాసం ఉంచారు? దేవుని మీద విశ్వాసం ఉంచారు కాబట్టి మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయితే మీరు విశ్వసిస్తున్నారు అంటే, మీరు రక్షణ పొందారు అంటే, మీరు ఆరాధనలకు వెళుతున్నారు, కోడికలకు వెళుతున్నారు, అన్ని విషయాల్లో మీరు ముందున్నారంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు దేవుని గురించిన మాటలను మీరు విన్నారు కాబట్టి రక్షించబడ్డారు. మనం అందరం అంతే కదండి. మేమందరము కూడా, మేము కానీ మీరు కానీ ఒకప్పుడు దేవుని గురించిన మాటలు విన్నాము కాబట్టే రక్షణ పొందామంటే. అయితే ప్రభునందు పిల్లారా, మొట్టమొదటిగా మనం వినాలి దేవుని మాటలను. చూడండి ప్రభునందు పిల్లారా, ఆమె రక్షణ పొందడానికి గల మొట్టమొదటి కారణం ఏంటండి? ఆమె దేవుని మాటలు వినింది. రెండో పాయింట్ మనం ఎంచుకున్నాం త్వరగా. 11వ వచనం అక్క యెహోషువ, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందే గాని కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను. చూడండి ప్రభునందు పిల్లారా, ఇక్కడ రాహాబు వేశ్య, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమని మాట్లాడుతుందండి ఆమె? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయంట. ఏంటండి? విన్నప్పుడు ఏమైపోయాయండి? గుండెలు కరిగిపోయాయి. ఈ పట్టణము ఎవరి స్వాధీనమవుతుంది? ఇజ్రాయేలీలకు స్వాధీనమవబోతుంది. ఆ దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు ఎన్ని కార్యములైనా చేయగలడు. ఏమేమి చేయగలడంట పైన రాయబడినట్లుగా చూడండి ప్రభునందు పిల్లారా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, ఈ దేశాన్ని ఇశ్రాయేలుకి ఇస్తాడని, మీ వలన మాకు భయం పుడుతుందని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం కూడా చెడిపోతుంది అని. అలాగున ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినప్పుడు మీ ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినట్లుగా, అలాగునే నీరును ఎలాగో ఆరిపోచేసనో యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో, ఇవన్నీ మాటలు మేము విన్నప్పుడు ఆమె గుండె ఏమైందంటే, గుండెలు చూడండి ఏముంటుందండి అక్కడ? వినినప్పుడు మా గుండెలు. ఒక మనిషికి ఎన్ని గుండెలు ఉంటాయండి? ఒక గుండె. అంటే ఈమె ఇప్పుడు మా గుండెలు కరిగిపోయాను అని అంటుంది అంటే తన గురించి మాత్రమే చెబుతుందా? ఆ ప్రాంతంలో ఉన్న కొందరి గురించి కూడా చెబుతూ ఉంది. మా గుండెలు, ఒకరికి ఒక గుండెని దేవుడు పెట్టాడు. మా అంటే బహువచనము, గుండెలు అంటే బహువచనం. మా గుండెలు కరిగిపోయాను. వినడం మాత్రమే కాదండి, ఆమె గ్రహించింది. రెండవ పాయింట్, దేవుని మాటలు ప్రభునందు పిల్లారా మనం వినడం మాత్రమే కాదు, గ్రహించేటువంటి వారముగా ఉండాలండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని మనం గమనించినట్లయితే, త్వరగా మనం తీసుకొని త్వరగా ముగించుకుందాము, సమయం ఇప్పటికే ఆలస్యమైంది. లూకా 7:50. అందుకు ఆయన మీ విశ్వాసము మీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గల దానివై వెళ్ళుమని. చూడండి ప్రభునందు పిల్లారా, మొదటి పాయింట్ మనం విన్నాము,
ఆమె దేవుని గూర్చి విన్నది. రెండో పాయింట్ మనం విన్నాము, ఆమె దేవుని మాటలను గ్రహించింది. మూడో పాయింట్ మనం వింటున్నాము, ఆమె విశ్వసించింది. దేవుని మాటలు విన్న ఆమె గ్రహించింది కాబట్టి విశ్వసించింది. ప్రభునందు పిల్లారా, చూడండి, అక్కడ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతుంది, మా గుండెలు కరిగిపోయిన అంటూ ఇంకేమని మాట్లాడుతుందండి. యెహోషువ గ్రంథాన్ని మాత్రం అలాగే తీసిపెట్టుకోండి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. ఒక వేశ్య నోటి నుంచి వచ్చిన మాట, ఒక అన్యురాల నుంచి వచ్చిన మాట, క్రైస్తవుల్లో నుంచి, ఇజ్రాయిల్లో నుంచి వచ్చిన మాట కాదండి. మీ దేవుడే పైన ఆకాశమందు కానీ భూమి యందు కానీ మీ దేవుడే నిజమైన వాడు అని ప్రభునందు పిల్లారా ఆమె మాట్లాడుతుందండి. అంటే ప్రభునందు పిల్లారా ఆమె విశ్వసిస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే, ఆమె దేవుణ్ణి విశ్వసించింది, వినింది. రక్షణ పొందడానికి గల కారణంలో వినింది, గ్రహించింది, విశ్వసించింది అండి. ప్రభునందు పిల్లారా చూడండి, ప్రభునందు పిల్లారా మనందరికీ తెలుసు 16వ అధ్యాయము 30 అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనములో పౌలు శీలలు వీరు చెరసాల్లో వేయబడినప్పుడు అక్కడ చెరసాల పునాదులు అదిరిపోయి ఆ తలుపులు తెరవబడ్డాయి. అప్పుడు చెరసాల నాయకుడు, మరి నేను మా పై అధికారులకు సమాధానం చెప్పవలసి వస్తుంది, అయితే నేను ఆత్మహత్య చేసుకుంటానని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు చెరసాల నాయకుడు. అప్పుడు వాళ్ళు అంటున్న మాట చదవండి 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందడానికి గల కారణాల్లో మూడవ కారణం ఏంటండి, ఆయన యందు మనం విశ్వాసించాలి. ఆమె విశ్వసించింది కాబట్టి ఆమె రక్షించబడింది. ఇక్కడ ఈ చెరసాల నాయకుడు కూడా విశ్వసించాడు కాబట్టి చెరసాల నాయకుడు కూడా రక్షించబడ్డాడండి. కాబట్టి ప్రభునందు పిల్లారా మనం దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు గ్రహించాలి. దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము రక్షణ పొందుతామండి. అలాగనే 5వ పాయింట్ మనం విందాం. 12వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రెండవ అధ్యాయం 2వ వచనం చదవండి. 2:2 దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి మనుషులు, అక్కడ మనం పైన గమనించినట్లయితే వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చినని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. చూడండి ప్రభునందు పిల్లారా, 4వది ఏం జరిగింది అంటే ఆమె విశ్వసించినది కాబట్టి 4వ పాయింట్ దేవుని యొక్క పిల్లలను చేర్చుకుందండి. ఏంటండి, మనం నిజముగా విశ్వాసం కలిగినటువంటి వారం కాబట్టి ఈ బస్తీపాడు సంఘములో ఉన్నవారు నిజంగా విశ్వాసం కలిగిన వారు కాబట్టి పోయిన ఆదివారమే కదా నేను మందిరానికి వచ్చింది. మీరందరూ వచ్చారా? నేను వచ్చినప్పుడు వచ్చారా? ఎంతమంది వచ్చారమ్మా? చేతులెత్తండి సరే. నేను వచ్చినప్పుడు పోయిన ఆదివారం. ఓకే, చూడండి ప్రభునందు పిల్లారా, పోయిన ఆదివారమే వచ్చాను నేను. వచ్చి అయ్యా ఈ గ్రామంలో 3 రోజులు సభలు పెట్టుకుంటాము అంటే మేము దేవుని విశ్వసించిన వారము కాబట్టి, దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము కాబట్టి ఈ గ్రామ ప్రజల్లో, ఈ గ్రామ సంఘస్థులు కూడా దేవుని బిడ్డలమైన మమ్మల్ని ఏం చేశారండి? చేర్చుకున్నారు, వెంటనే ఒప్పుకున్నారు. చాలా గ్రామాలు అంత ఈజీగా ఒప్పుకోరండి. ఎప్పుడైనా చూద్దాంలే, నిదానంగా చూద్దాంలే అని చెప్పేసి అంటారు. కానీ ఎంతో ప్రేమ కలిగిన వారండి, దేవుని బిడ్డలను చేర్చుకునే మనస్తత్వం. ఈ గ్రామానికి రాగానే ఒక పెద్ద ఆయన, అయ్యా మీరు ఎంతమంది వచ్చారు, మేము మా భోజనాలు ఏర్పాటు చేస్తామని ఎంతో మమ్మల్ని ప్రేమించి మరి మమ్మల్ని తమ దగ్గర చేర్చుకున్నాం సంఘము. కానీ చూడండి ప్రభునందు పిల్లారా, మనము దేవుని బిడ్డలను ఏం చేయాలండి? చేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని పిల్లలను ఆమె ఏం చేసిందండి? చేర్చుకున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31. నేను 2 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు సమయము
ఎక్కువగా లేదు కాబట్టి. విశ్వాసమును బట్టి ఏంటండి? విశ్వాసమును, ఆమెకున్న విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో ఆమె అవిధేయులతో పాటు నశింపకపోయెను. తర్వాత ఎరికోతో ఇశ్రాయేలు ప్రజలతో ఇజ్రాయేలుకు యుద్ధము జరిగింది. యుద్ధము జరిగినా కూడా చాలా మంది ఆ ప్రజలు నాశనమయ్యారు. కానీ ఈమె కుటుంబం మాత్రము రక్షణ పొందింది, నాశనం కాలేదు. అంటే ఆమె రక్షించబడింది. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి తన పిల్లలను, దేవుని పిల్లలను తన ఇంట చేర్చుకుంది. కాబట్టి తన ఇంట పిల్లల్ని చేర్చుకుంటే ఎరికో పట్టణస్థులతో, ఎరికో అధికారులతో ఆమెకు ముప్పు ఉన్నది. అయినా కూడా భయపడలేదండి. దేవుని బిడ్డల్ని చేర్చుకుందండి. చూడండి ప్రభునందు ప్లారా, దేవుని పిల్లలు చేర్చుకుంది. అలాగనే మనం మత్తయి సువార్త 10:40 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 10:40. మిమ్మును చేర్చుకున్నవాడు ఎవరిని? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభు చెబుతున్నాడు, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో. అంటే శిష్యులతో మాట్లాడుతున్న మాట. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరిని చేర్చుకున్నట్లంట? యేసు ప్రభుని చేర్చుకున్నట్లంట. అంటే మమ్మల్ని మీరు చేర్చుకున్నారు కాబట్టి, ఏంటండి? మమ్మల్ని మీరు చేర్చుకున్నారు కాబట్టి మీరు ఎవరిని చేర్చుకున్నట్లు? యేసు ప్రభుని చేర్చుకున్నారు. తర్వాత ఏమంటారండి? చదవండి అన్నమాట. అంటే యేసు ప్రభును చేర్చుకుని వారు ఆయన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి కూడా. అంటే మమ్మల్ని చేర్చుకున్నారంటే మీరు యేసు ప్రభుని చేర్చుకున్నట్లే. యేసు ప్రభుని చేర్చుకున్నారంటే దేవుని తండ్రి అయినటువంటి దేవుణ్ణి కూడా మీరు చేర్చుకున్నవారే. చూడండి ప్రభునందు బిడ్డలారా, తమ పిల్లలని, దేవుని పిల్లలను ఆమె చేర్చుకున్నది. మరొక మాట మనం గమనించినట్టయితే ప్రభునందు బిడ్డలారా, ఎన్ని మాటలు ఉన్నామండి? రాహాబు రక్షణ పొందడానికి ఆమె విశ్వసించింది. 4వది, దేవుని పిల్లలను చేర్చుకున్నది. ఇప్పుడు యెహోషువ 2:13 చదువుకుందాం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చూడండి ప్రభునందు బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పిల్లలతో ఆమె మాట్లాడుతున్న మాట, అయ్యా ఎరికో పట్టణము నాశనం అయితే ఆ ఎరికో పట్టణపు నాశనములో నేను, మా బంధువులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెండ్రు అందరినీ కూడా రక్షించమని మీ దేవుణ్ణి వేడుకొనండి అని అడిగిందండి. అంటే ఆమె వేడుకొనింది. దేవుని గురించిన మాట ప్రభునందు బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మనము మన కుటుంబాల విషయంలో, మన పిల్లల విషయంలో మనము దేవుణ్ణి వేడుకునేటువంటి వారముగా ఉండాలండి. మనము దేవుణ్ణి వేడుకునేటువంటి వారముగా ఉండాలి. మనతో పాటు మన పిల్లల్ని కూడా, మన పిల్లలు రక్షణలోకి రావాలి, మన పిల్లలు నరకమునకు పాత్రలు కాకుండా నిత్య జీవనకు వారసులము కావాలి అంటే దేవుని ఎదుట, ప్రభువా నా పిల్లలు చనిపోతూ ఉన్నారు, నా పిల్లలు రక్షణలోకి రావాలి, నా పిల్లలని రాజ్యమునకు వారసులు కావాలి అని దేవుణ్ణి మనము వేడుకోవాలండి. ఆమె వేడుకుంది కాబట్టి తన కుటుంబీకులందరినీ కూడా ఏం చేసిందని ఆమె రక్షించుకున్నది. ఆ యుద్ధములో నుంచి రక్షించుకుంది. మన పిల్లలు నరకమునకు పాత్రలు కాకుండా ఉండాలి అంటే మనము దేవుణ్ణి అడిగేటువంటి వారముగా ఉండాలండి. ఆమె రక్షణ పొందడానికి గల కారణములో 5వ పాయింట్, ఆమె వేడుకొనెను. వారిని ఏం చేసిందండి? వేడుకొనింది. మా కుటుంబీకులందరినీ కూడా రక్షించమని నీ దేవునికి చెప్పండి, తోడని ప్రమాణం చేయండి అని చెప్పడం జరిగిందండి. చూడండి ప్రభునందు బిడ్డలారా, అలాగనే 6వ పాయింట్ 2వ అధ్యాయం 15వ వచనం.
మేము మేము నీకు ఉపకారం చేసేదమనిది. మేము మీకు ఉపకారం చేసేదమనిది. ఆమె 5వ వచనం చదవమ్మా. 5వ వచనం చదువు. ఆమె ఇల్లు పట్టణపు 2వ అధ్యాయం 5వ వచనం అదేనా. వారెక్కడి నుండి వచ్చిరో వారెక్కడి నుండి వచ్చిరో అని నేను ఎరుగను. నేనెరగను. చీకటి పడుచుండగా చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను గవిని వేయబడు వేలను ఆ మనుష్యులు ఆ మనుషులు వెలుపలికి వెలుపలికి వెళ్ళిరి. వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో వారెక్కడికి పోయిరో నేనెరగను. మీరు మీరు వారికి శీఘ్రముగా ఆ, రాయి పట్టుకొందురు తరిమితిరా పట్టుకుందురు. అక్కడ 6వ వచనం చదివినట్లయితే మనము అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఈమె చేసిన పని ఏంటి అంటే దేవుని పిల్లల్ని చేర్చుకోవడం మాత్రమే కాదండి, దేవుని పిల్లలను ఒక పెట్టెలో ఏం చేసిందండి, దాచిపెట్టిందండి. వాస్తవానికి ఆమె దేవుని బిడ్డల్ని చేర్చుకుందంటే ఆమె చంపేస్తారు. అయినప్పటికీ కూడా భయపడకుండా వీరు రక్షించబడాలి అని ఆమె ఆ ఇద్దరు వేగుల వారిని దాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె రక్షణ పొందడానికి గల కారణములో ప్రభునందు పిల్లారా దేవుని పిల్లలను దాచిపెట్టింది. ఇప్పుడు